హాయ్ హలో గైస్, వెల్కమ్ టు జాబ్ స్పాట్ తెలుగు ఛానల్. మా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టి కొట్టండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనం డైలీ 2 వర్డ్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఇంగ్లీష్ వర్డ్స్ గురించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి అబాట్. అబాట్ అంటే ఏంటంటే మనకి రెడ్యూస్ ఆర్ డిక్రీజ్ అనే మీనింగ్తో వస్తుంది అనమాట. రెడ్యూస్ ఇన్ ద సెన్స్ తగ్గించడం అని. అండ్ దీన్ని ఒక సెంటెన్స్ రూపంలో మనం తీసుకున్నట్టయితే టేకింగ్ పెయిన్ మెడిసిన్ కెన్ బీ అబౌట్ హెడేక్స్. అంటే మనకు ఒకవేళ హెడేక్ వస్తే మనం హెడేక్ మెడిసిన్ తీసుకున్నట్టయితే మనకి తగ్గుతుంది అని, ఆర్ఎల్స్ డిక్రీజ్ అవుతుంది అని, ఆర్ఎల్స్ రెడ్యూస్ అవుతుంది అని పెయిన్. ఓకే. అండ్ నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే ఎక్రియేషన్. ఎక్రియేషన్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆర్ ఇంక్రీజ్, అంటే పెంచడం, ఆర్ఎల్స్ ఇంక్రీజ్ అంటే ఇంప్రూవ్ చేయడం, ఆర్ఎల్స్ అలా మీనింగ్ వస్తుందన్నమాట. అండ్ సెంటెన్స్ ఫామ్లో మనం దీన్ని తీసుకున్నట్టయితే ద ఫండ్ వాస్ ఎంకరేజ్డ్ బై ది ఎక్రియేషన్ ఆఫ్ న్యూ షేర్ హోల్డర్స్. అంటే ఇక్కడ ఏమైంది అంటే మన ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకుంటే ఆ ఆర్గనైజేషన్ ఫండ్ ఇంక్రీజ్ అయింది. ఎలా అంటే న్యూ షేర్ హోల్డర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఆల్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల న్యూ షేర్ హోల్డర్స్ అన్న మీనింగ్లో ఈ సెంటెన్స్ అయితే ఉందన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. దీంట్లో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పోస్టుల కోసం మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులు ఉన్నాయి. మనం ముందు 10th క్లాస్ పోస్టుల నుంచి చూసుకుంటూ వద్దామన్నమాట. బేసిక్ 10th కాబట్టి మనం అసలు ముందు 10th క్లాస్ పోస్టుల దగ్గర నుంచి చూసుకుని వద్దాము. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు కనుక 10th క్లాస్ పోస్ట్ చూసుకున్నట్టయితే అంటే ఎస్ఎస్సి బ్యాక్గ్రౌండ్తో మనకి జూనియర్ ఫైర్మెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 23 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 11 అన్రిజర్వ్డ్, 2 ఫర్ ఎస్సీ, 2 ఫర్ ఎస్టీ అండ్ 6 ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అనమాట. అండ్ మనం ఎస్ఎస్సి పాస్ అయ్యి 6 months ఫైర్మెన్ సర్టిఫికేట్ అయితే చేసి ఉండాలి, ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్తో. అండ్ ఆల్సో మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే ఉండాలి, లాస్ట్ 1 year నుంచి మనం అయితే డ్రైవ్ చేస్తున్నట్టు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 27 years ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకున్నట్టయితే 32 years. ఫర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాయిలర్స్కి అనమాట. ఈ బాయిలర్స్కి కూడా మనకి లైక్ డిప్లొమా చేసి 10th కంప్లీట్ చేసి డిప్లొమా కంప్లీట్ చేస్తే మనం అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. 25 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్లో ఎస్ఎస్సి పాస్ అయ్యి మనం అయితే బాయిలర్ అటెండర్ ట్రేడ్లో మనం అయితే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు అనమాట దీనికి. అండ్ 30 years ఫర్ ఏజ్ లిమిట్ అనమాట. అండ్ టోటల్ పోస్టులు అయితే 25 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆపరేటర్ ట్రైనీ కెమికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, డిసిప్లైన్లో. అంటే ఇది గ్రేడ్ 6 కింద ఉంటుంది, గ్రేడ్ A6 కింద. అండ్ వేకెన్సీస్ చూసుకుంటే 125 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ రిజర్వ్ వాళ్ళకి 55, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 11 అండ్ ఓబీసీ వాళ్ళకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో బీఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. యాజ్ 55% ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే 55% ఆఫ్ మార్క్స్తో మనం అయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ ఆఫీసర్ మార్కెటింగ్ గ్రేడ్ ఈఓ చూసుకున్నట్టయితే 14 వేకెన్సీస్ ఉన్నాయి. మనం దీనికైతే బీటెక్లో మనకి అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 4 years ఇయర్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే మనం అయితే అప్లై చేసుకోవచ్చు విత్ 60% ఆఫ్ మార్క్స్తో. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీడియో ల్యాగ్ అవుతుందని ఫాస్ట్గా చెప్తున్నాను. అండ్ ఆఫీసర్ చూసుకున్నట్టయితే మార్కెటింగ్ డిసిప్లైన్ కింద 10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే రికగ్నైజ్డ్, అంటే ఇప్పుడు మన ఇంజనీరింగ్లో కానీ లైక్ డిగ్రీలో కానీ మనం అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి విత్ 2 years డ్యూరేషన్ యాజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్. అంటే ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి అగ్రికల్చర్ డిసిప్లైన్లో ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి, ఎంబీఏ మార్కెటింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంజనీర్ ఆర్ కెమికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఇది ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులు అనమాట. అంటే ఓన్లీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. 10 ఓబీసీ పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్లో కెమికల్ బ్యాక్గ్రౌండ్తో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ విత్ 60% ఆఫ్ మార్క్స్తో మనం అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకుంటే 35 వేకెన్సీస్ ఉన్నాయి. 14 అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ టోటల్గా చూసుకుంటే 35 ఉన్నాయి. దీనికి ఎవరు అర్హులు అంటే 4 years బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో డిసిప్లైన్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ 60% ఆఫ్ మార్క్స్తో అనమాట.
నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ 22 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అండ్ అన్ని డిసిప్లిన్స్లో ఇచ్చారనమాట ఈ వేకెన్సీస్ కూడా. ఈవెన్ పీడబ్ల్యూడీ కేటగిరీలో కూడా మనకి 2 వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మనమైతే మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో విత్ 60% ఆఫ్ మార్క్స్తో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ సేమ్ విత్ 48 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ 4 years డిగ్రీతో మనం ఎవరైతే ఎలక్ట్రికల్ మెకానికల్ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసి ఉంటామో ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ మనం అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు విత్ 60% ఆఫ్ మార్క్స్తో. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ బాయిలర్ చూసుకున్నట్టయితే దీనికి కూడా సేమ్ అనమాట. 4 years డిగ్రీ కంప్లీట్ చేసుకొని బాయిలర్ డిసిప్లైన్లో ఆర్ ఎల్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కెమికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ చూసుకున్నట్టయితే 60 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సేమ్ యాజ్ యూజువల్గా 4 years బీఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో విత్ కెమికల్ డిసిప్లైన్ యాజ్ ది మేజర్గా వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఫీజు చూసుకున్నట్టయితే మనకి ఫీజు కొంచెం ఎక్కువే ఉందన్నమాట. 1000 రూపీస్ ఫీజు అయితే ఉంది. అండ్ మనకి ఇంకా లైక్ బ్యాంక్ ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట ఈ 1000 రూపీస్తో పాటు. అండ్ 700 రూపీస్ ఫర్ ది లైక్ వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకైతే వర్కర్స్ కింద వస్తుంది, వాళ్ళకైతే 700 రూపీసే పడుతుంది అనమాట ఫీజు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ చూసుకున్నట్టయితే మనకి పర్ మంత్ 30,000 వస్తుంది. అంటే మేనేజ్మెంట్ ట్రైనీస్కి 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మనకి 30,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ ద ట్రైనింగ్ మనకి 1 year అయిపోయిన తర్వాత 40,000 నుంచి 1,40,000 వరకు మనం శాలరీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆఫీస్ ఇంజనీర్ E1 గ్రేడ్ చూసుకున్నట్టయితే మనకి 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆపరేటర్ ట్రైనింగ్ చూసుకున్నట్టయితే మనకి శాలరీ లైక్ 22,000 నుంచి 60,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే తీసుకోవచ్చు మనమైతే ఈ పోస్ట్లో జాయిన్ అయ్యాక. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ గ్రేడ్ 3 చూసుకున్నట్టయితే మనకి 20,000 నుంచి 55,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట ఈ జాబ్లో జాయిన్ అయితే. అండ్ టోటల్లీ మంత్లీ గ్రాస్ శాలరీ అయితే ఇచ్చారు, A5 గ్రేడ్ కింద ఉంటుంది. అండ్ జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే 18,000 నుంచి 42,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఓన్లీ 1 ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ ఏముండదు, జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా బాక్స్లో ఇచ్చారు చూడండి, మనకి ఒకవేళ పారామీటర్స్ ఇచ్చేసారు మనకి లైక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంజనీర్ కెమికల్ ఆర్ ఆఫీస్ మార్కెటింగ్ ఆర్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఆఫీసర్కి అయితే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. 80% ఆఫ్ మార్క్స్తో మనం అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో పర్సనల్ ఇంటర్వ్యూ 20% ఆఫ్ మార్క్స్ ఉంటుంది. టోటల్ 100% ఆఫ్ మార్క్స్తో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్ బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 చూసుకున్నట్టయితే అండ్ ఫైర్ మ్యాన్కి చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అండ్ ఆల్సో ట్రేడ్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్లో మనం 100% సెలెక్ట్ అయిపోతాము. గ్రేడ్ టెస్ట్ ఏంటంటే ఓన్లీ జస్ట్ క్వాలిఫై అవ్వడం మాత్రమే అనమాట. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే మనకి దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే RCF వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూపిస్తాయి. ఆ లేటెస్ట్ నోటిఫికేషన్ దగ్గర మనం చూసుకొని ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉంటుందన్నమాట. అప్లై ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.